ఒక్కసారి ఈ వీడియో చూడండి. చూశారు కదా, ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారు చేస్తున్న పని కూడా చూశారు కదా. దాంట్లో ఆయన పతంగి ఎగేస్తున్నాడు. ఏ పతంగో తెలుసు కదా, చూశారు కదా, హనుమంతుడి పతంగి. హిందువుల ఆరాధ్య దైవమైన హనుమంతుడిని పతంగి లాగా ఎగిరేస్తున్నాడు. ఆయనకు దారాలు కట్టి గాల్లో ఎగిరేస్తున్నాడు. ఇదే పని వేరే పార్టీ వాడు చేసినా, ఏ ముస్లిం వాళ్ళు చేసినా ఇప్పటికే దేశమంతా అల్లకల్లోలం అయ్యేది. మా దేవుణ్ణి అవమానిస్తారా, మా దేవుణ్ణి పతంగి రూపంలోకి మార్చి పతంగిలా ఎగరేస్తారా, గాల్లో దారాలు కట్టి ఎగరేస్తారా, మీ చేతుల్లో ఆడిస్తారా అని చెప్పి ఇప్పటికే దేశమంతా ఎక్కడ పడితే అక్కడ దిష్టి బొమ్మలు తగలబెట్టేది, నానా యాగి చేసేది. ఇప్పుడు హనుమంతుణ్ణి అవమానించినట్టు కనబడట్లేదు వాళ్లకు. ఇంతకుముందు యోగా రోజు జాతీయ పతాకంతో మొహం దూడ్చుకున్నాడు మోడీ. ఆ రోజు దేశాన్ని అవమానించినట్టు కాదు. ఈ రోజు పతంగి ఎగరేస్తున్నాడు. హనుమంతుణ్ణి పతంగిలా చేసి ఎగరేస్తున్నాడు. అది హిందువులకు అవమానం కాదు. బీజేపీ వాళ్లే హిందువులకు పేకేదారన్నట్టు, వీళ్ళ వల్లనే హిందుత్వం బతుకుతుందన్నట్టు పోజులు కొట్టే బీజేపీ బ్యాచ్, బీజేపీ అనుబంధ సంస్థల బ్యాచ్ మరి ఈ రోజు ఎందుకు మాట్లాడట్లేదు? కేవలం వాళ్ళు చేసేదంతా మత రాజకీయం మాత్రమే. మతాన్ని అడ్డు పెట్టుకొని అధికారంలోకి రావాలని చూస్తారు తప్ప ఏనాడు కూడా ఎప్పటికి కూడా మతం పట్ల వాళ్ళకు గౌరవం లేదు. మొన్నటికి మొన్న గుడి కూలగొట్టడం కావచ్చు, ఇప్పుడు హనుమాన్ పతంగి ఎగరేసి ఆయనను అవమానించడం కావచ్చు. హిందువులారా గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా బీజేపీ మత అవకాశవాద పార్టీ తప్ప ఈ హిందుత్వాన్ని గాని ఈ దేశాన్ని కాపాడే పార్టీ ఎప్పటికీ కాదు, కాబోదు కూడా. ఎందుకంటే వాళ్ళకు కేవలం అధికారం మాత్రమే కావాలి. ఇప్పుడు ఎవ్వరు నోరు కూడా మెదపరు. ఎందుకంటే అంతా వాళ్ళ మీడియానే, అంతా వాళ్ళ సోషల్ మీడియా యూనివర్సిటీ, వాట్సాప్ యూనివర్సిటీలే. సో ఎవరు ప్రశ్నించరు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు దేశద్రోహులు, సెక్యులర్లు, వాళ్ళు హిందూ వ్యతిరేకులు, సెక్యులర్లు, ఈ దేశ ఉగ్రవాదులు, ఇక్కడ ఉంటూ బయట దేశం నుంచి డబ్బు తీసుకొని ఈ దేశాన్ని తిడుతున్న వాళ్ళు అని చెప్పి వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తారు ఈ పేడ్ బత్తాయి బ్యాచ్. ఇప్పటికైనా గుర్తు పెట్టుకోండి, హిందుత్వం ఖత్రేమే నహీ హై, బీజేపీ ఖత్రేమే హై. అందుకే హిందుత్వాన్ని అడ్డు పెట్టుకొని వీళ్ళు అధికారంలోకి వస్తున్నారే తప్ప హిందుత్వం ఏ రోజు ఖత్రేమే ఉండదు. హిందుత్వం ప్రమాదంలో లేదు. ఈ దేశం ఎప్పటికైనా హిందుస్థానే.